నెక్స్ట్ కూడుగుట్టకు కొదువలేడోయి అంతముతో చెడిని కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిని బలిని కూర్చుకోవాలో తల్లి ఒక్కటే నీకు తెలుగోడా సబది విద్యల పోరు మనదేనా. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న రోజుల్లో తెలంగాణలో పోలీస్ పటవారు వ్యవస్థ ఉండేది. ఆంధ్రలో కర్ణం మున్సబ్ వాళ్ళ పరిపాలన ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పోలీస్ పటవారు వ్యవస్థను రద్దు చేసి ఆంధ్రలో మున్సబ్ కర్ణల పరిపాలన రద్దు చేయడం జరిగింది. తెలంగాణలో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకుపోయిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల పెన్షన్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ మేమిచ్చామని పథకాలు చెప్పుకునే గొప్ప నాయకులు ఈ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో పేదవాడికి పట్టణ అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ అవస్థలు పడుతున్న రోజుల్లో చేనేత కార్మికులు తయారు చేసిన బట్టలను కంట్రోల్ షాపుల మీద ఇచ్చి జనతా వస్త్రాల కింద ప్రజలకు అందజేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మన వరంగల్లో బస్టాండ్ లేని రోజుల్లో SNM క్లబ్ పక్కకు ఎర్ర బస్సులు ఆగితే ఎక్కే రోజులు అది గుర్తించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎంబడే రైల్వే స్టేషన్కి ఎదురుగా బస్టాండ్ ఉండాలని చెప్పేసి రైల్వే బస్టాండ్కు శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఓపెనింగ్ చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు.